నరేష్ గారి ప్యానెల్ వెనకంతా మెగా ఫ్యామిలీ, మెగా బ్రదర్సే ఉన్నారు. వాళ్ళే చేశారు. వాళ్ళే శివాజీ రాజా గారి ప్యానెల్ ఓడిపోవడానికి కారణమయ్యారు అని అంటున్నారు అందరూ. అంటే ఒకటండి, ఈవెన్ నేను కూడా బిలీవ్ అవుతాను, కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే శివాజీ రాజా గారికి లాస్ట్ టైం ఎనానమస్గా ఇచ్చారు, ఎనానమస్గా ఎన్నుకున్నారు. అండ్ డెఫినెట్గా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు కొన్ని ఎలిగేషన్స్ ఎటున్నా సరే పెద్దలందరూ కూడా వచ్చి ఒక తీర్పు చెప్పారు, దీని గురించి ఏం మాట్లాడకూడదు అని, ఇండస్ట్రీ ఇది కాబట్టి. అండ్ డెఫినెట్గా కొత్త వాళ్ళకి కూడా అవకాశం రావటం, ఎందుకంటే తీర్పు అనేది ఎవరిలో చెప్తే నెగటివ్ అనేది ఉండదండి. మేబీ వాళ్ళు కూడా, ఎందుకంటే ఈసారి తను కూడా, ఎందుకంటే విజయనిర్మల గారు కూడా ఇండస్ట్రీకి బోల్డ్ సర్వీస్ చేశారు. ఆవిడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి పర్టికులర్గా అండి, ఆవిడ ఎప్పుడు ఫండ్స్ ఎన్నో ఫండ్స్ ఇచ్చారు. ఎప్పుడు ఏది వచ్చినా ఫస్ట్ ఇచ్చేది ఆవిడే. అండ్ నరేష్ కూడా కొత్త చేంజ్ తీసుకొస్తాను కాబట్టి ఆయనకి ఒక అవకాశం చూద్దామండి, అవకాశం ఇవ్వటం మంచిదే. ప్లస్ తను కూడా చేస్తాడని అనుకుంటున్నాను. అంటే ఒక ఫ్యామిలీ చెప్పడం వల్ల ఇలా విప్పడం కాదు, డెఫినెట్గా వాళ్ళు కొత్త చేంజ్, అంటే శివాజీ కూడా చెప్పినది సరే, దానికి అవకాశం ఇవ్వమని చెప్పినట్టున్నారు. మేబీ దాని గురించి సపోర్ట్ చేయించండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీరు ఇష్యూస్ చూసారు మా దగ్గర ఉన్నప్పుడు, డిఫరెంట్ ఇష్యూస్ అవి కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోయారనే ఇష్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే శివాజీని నేను క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ జనాలు కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం నరేష్ కూడా మా ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆ ఇష్యూ గురించి మనం మాట్లాడుకోకుండా దాన్ని ఒక కరెక్ట్ యాంగిల్లోనే చూడటం, ఒక కరెక్ట్ పెర్సెప్షన్లోనే ఇప్పుడు ఆయన కూడా చేయాలి కాబట్టి. అండ్ డెఫినెట్గా నేను చెప్పిన ప్రపోజల్ కూడా శివబాలాజీ చెప్తే, శివబాలాజీ కూడా మొన్న నరేష్ చెప్తే నరేష్ చెప్పారు అది. నేను కూడా ఆ ప్రపోజల్ చెప్తున్నాను. అలాగే ఎవరు ఏ ప్రపోజల్ చెప్పినా ఆ ప్రపోజల్ మీద వాళ్ళు వర్క్ చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనకున్నది చిన్న ఇదండి. ఇప్పుడు ఒక 200 మంది, 800 మందిలో 200 మంది సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి చేయడం చాలా సులువు అండి, అంత పెద్ద కష్టం కాదు. ఎన్నో లక్షల మంది, కోట్ల మంది ఉన్న వాళ్ళకే ప్రభుత్వాలు చేస్తున్నాయి. అండ్ ప్రభుత్వాలతో కూడా మాట్లాడినా, ప్రభుత్వంతో వచ్చే స్కీమ్స్ కూడా, ఎందుకంటే కళాకారులకి పర్టికులర్గా వెరీ సెన్సిటివ్ పీపుల్, సెన్సిటివ్ లైఫ్, అలాంటి కళాకారులకి చేయవలసిన అవసరం ఉందండి. ఓకే, అంటే మీరు ఏం చెప్పారు, ఈ మన తెలుగు కళాకారులకు అవకాశం వచ్చేలాగా అంటే వాళ్ళ వంతు సహాయం చేయాలి. తెలుగు అంటే అవకాశాలు లేని కళాకారులు అండి చాలామందికి. అవకాశాల్లో ఉన్నవాళ్ళు పర్లేదు, అవకాశాలు లేకుండా దీన్నే నమ్ముకుని వేరేది చేయలేకుండా బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫైనాన్షియల్గా. కానీ అలాంటి వాళ్ళకి చేయితి ఇవ్వాలని. ఓకే ఓకే, అది చెప్పారా మీరు కూడా? చెప్పాను. మనం మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మ్యాక్సిమం అందరూ ఇదే క్యారీ చేశారు. నేను ఎలక్షన్ అప్పుడు కూడా అదే చెప్పాను. ఎలక్షన్కి ముందు కూడా నేను ఇద్దరికి, శివాజీ రాజాకి కానీ లేకపోతే నరేష్, శివబాలాజీకి, వీళ్ళందరికీ కూడా దీని మీద ఎక్కువ మీరు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఉన్నది చిన్న సంస్థ. ఇప్పుడు కొన్ని అసోసియేషన్లు లక్షల మంది ఉన్నారండి. మన ఎంత 200 మంది అండి, ఎంత అండి. ఇండస్ట్రీ ఎంత పెద్దది, ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు, ఇంత దానికి మనం చేయలేమా? అండ్ ప్లస్ మాకు ఇప్పటివరకు సొంత బిల్డింగ్ లేదు. ఆల్రెడీ చిరంజీవి గారు రావటం వల్ల మన వచ్చి సపోర్ట్ చేయటం వల్ల ఫండ్ కూడా మొన్న వచ్చింది. ఈసారి కూడా మళ్ళీ ఆయన ఆధ్వర్యంలో కానీ, ఎవరు పెద్దల ఆధ్వర్యంలో, మిగిలిన హీరోస్ ఆధ్వర్యంలో, మహేష్ బాబు లేకపోతే కూడా వస్తానే, ప్రభాస్ లేకపోతే బన్నీ, రామ్ చరణ్, ఇలా ఎవరైనా మిగిలిన హీరోలు కూడా దానికి మళ్ళీ ఇలాంటి దానికి సపోర్ట్ చేస్తే మాకు ఒక మంచి బిల్డింగ్ గవర్నమెంట్ తరఫున కూడా వెళ్ళి అడిగి మనకి ఒక మంచి స్థలం తీసుకుని అసోసియేషన్కి ఒక బిల్డింగ్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇంత మంచి అసోసియేషన్, ఇంత పెద్ద అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఒక బిల్డింగ్ ఉండాలి అనేది ఆ సంకల్పం ఈ టర్మ్లో పూర్తి అవ్వాలని అనుకుంటున్నాను. ఓకే, మిమ్మల్ని లైఫ్లో ఫ్రెండ్సే మోసం చేశారు అని అంటారండి, ఏంటండి, ఎందుకు మోసం చేశారు? అవన్నీ కామన్ అండి లైఫ్లో, ప్రతి ఒక్కడు మోసపోతాడు, మనమనే కాదు. అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకుందంటే నమ్ముతాం. అండ్ ఇప్పుడు ఉన్న నాకు ఎక్స్పీరియన్స్ చాలా అదృష్టం ఏంటంటే జీవితంలో అన్నీ నేర్చుకునేది. ప్రతిరోజు మనకి ప్రతి ఒక్కళ్ళకి మనమే కదా, పెద్దోళ్ళే మనం ఎంత అండి, పెద్దోళ్ళు ఇవన్నీ తట్టుకునే కదా పైకి వచ్చారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం అనుకుంటాం, ఎందుకంటే వీళ్ళు పెద్ద హీరోలు ఎవరిని రానివ్వరు, దగ్గర రానివ్వరు అంటే వాళ్ళ జీవితంలో ఎన్నో చూసేసారు. ఎవరిని ఎక్కడ ఉంచాలి, అక్కడ ఉంచాలనేది పెద్దలు ఊరికనే చెప్పలేదని నేను అనుకుంటాను. ఎందుకంటే లైఫ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. ఇవన్నీ అవటం వల్లనే మనం కూడా ఒక వ్యక్తిగా రాటుది వెళ్తాం, ఎవరితో ఎలా ఉండాలి ఏంటి. అప్పుడు కూడా రాకపోతే ఇంకేం ఎవరిని ఏం చేయలేడు కాబట్టి లైఫ్ అనేది మేబీ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. వాటి గురించి మాట్లాడుకునే కన్నా ఈ మన పౌడేవాడు కన్నా మనం మోసం చేసినాడు గొప్పడు. ఎందుకంటే నీ తెలివి తక్కువ వల్లనే నేను వాడుకున్నానో నిన్ను నేర్పుతారు. మన పొగిడేవాడు కన్నా మనం మోసం చేసేవాడు మనకి ఎప్పుడు గుణపాఠం నేర్పుతాడని నేను అనుకుంటాను.
మీకు 5,000 ఎకరాలు ప్రాపర్టీ ఉంది అని విన్నాను. 5,000 అలా కాదండి, మాకు వేలు మీదే 2-3 వేలు ఎకరాలు ఉండేది మా ఫ్యామిలీకి. మాది జమీందారు కుటుంబం. మా గ్రాండ్ ఫాదరు కాటన్ గారికి బెస్ట్ ఫ్రెండ్. కాటన్ దొరతో మా గ్రాండ్ ఫాదర్ రాజోల్ ఏరియా అంతా కూడా ఆ రోజు ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళి కెనాల్స్ అన్నీ మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నమెంట్తో వెళ్ళి మా ఏరియా కెనాల్స్ అన్నీ డెవలప్ చేసిన కుటుంబం. మా ల్యాండ్ సీలింగ్లో దగ్గరగా 1000 ఎకరాలు పోయిందండి ల్యాండ్ సీలింగ్లో మా ఫ్యామిలీ. మేము కూడా తర్వాత మా పెద్దనాన్నగారు కూడా 5 times ఎమ్మెల్యే టీడీపీలో. రామారావు గారికి అత్యంత క్లోజ్లో అత్యంత సన్నిహితులు ఆయన. ఒక ఆయన డిప్యూటీ స్పీకర్ చేశారు ఆయన కేసీఆర్ గారి కంటే ముందు. అండ్ ఏవి సూనన్ రాజు అండి. అండ్ ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తే మన పొలాలు అమ్మేయటం మళ్ళీ నిలబడటం, ఇప్పుడు ఎక్కడ హానెస్ట్ రూపాయి కూడా మేము తిందలేదు. అండ్ మాకు కూడా రాజులు ఎవరు అడిగినా పేరు ఉంది, మాకు ఒక మంచి పేరు అంతే. ఇప్పుడు లేదండి, అంతా అయిపోయిందా? ఎలా ఉంటుందండి మొత్తం మొత్తం అంటే ఉన్నాయి, మనం బతకడానికి ఉన్నాయి. కానీ అంటే మా ఏరియాలో కూడా ఒక మనిషి మీద 18 ఎకరాల కన్నా ఉండకూడదు ల్యాండ్ సీలింగ్, ఎందుకంటే డెల్టా ఏరియా కాబట్టి. ఓకే, నేను వేరే ఛానల్లో ఉన్నప్పుడు ఒకసారి మీ సైట్ ఒకటి ఇష్యూ అయ్యి నేను కూడా చాలాసార్లు కవరేజ్కి వచ్చాను మీ దగ్గర. ఆ టైంలో మీరు చాలా న్యాయ పోరాటం చేశారు. అవునవును. అసలు ఏంటి, ఎందుకు? ఏమీ లేదండి, అది అంతా అయిపోయింది. తర్వాత మన అన్ని ఛానల్స్ సపోర్ట్ చేసినాయి. తర్వాత ఆవిడ కూడా సబితేంద్ర రెడ్డి కూడా పర్సనల్గా ఆవిడ కూడా నాకు బాగా తర్వాత ఆవిడ కూడా సపోర్ట్ చేసిన తర్వాత ఆ ఇష్యూ కూడా ఏమి అంటే మన వైపు ఆనెస్టీ ఉంది కాబట్టి అందరూ ఆనెస్ట్గా ఆ రోజు నాకు సపోర్ట్ చేశారంటే దానివల్ల ఆవిడ కూడా నాకు సపోర్ట్ చేసింది. ఓకే, ఎందుకంటే అది మీ సొంత స్థలం, అసలు ఏంటి ఆ ఇష్యూ? అది దాని గురించి అయిపోయింది కదండి. అది మీ ఓన్, మీరు కొనుక్కున్నట్టు? కొనుక్కుంది. అంటే డబుల్ రిజిస్ట్రేషన్ ఏంటి? కాదు. కబ్జానే. ఇంకా దాని గురించి మనం అసలు దాని గురించి మాట్లాడుకోవడం ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా దాని గురించి ఆ ఇష్యూ గురించి అసలు మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకు వైసీపీలో జాయిన్ అయ్యారు మీరు అసలు? అండ్ నాకు మెయిన్ లాస్ట్ ఎలక్షన్ నుంచి కూడా పృథ్వీ వీళ్ళందరూ యాక్టివ్గా తిరిగినప్పుడు నేను మాట్లాడేవాడిని రెగ్యులర్గా. నేను అప్పుడు కొంచెం బిజీగా ఉండటం వల్ల జాయిన్ అవ్వలేకపోయాను. అండ్ మా గ్రాండ్ ఫాదర్ సాంసరాజు గారు కూడా వైసీపీలో ఉండటం, ఆ తర్వాత నాకు పర్టికులర్గా రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఆయన కలవటం, ఆయన చూడడానికి వెళ్ళేవాడిని. అండ్ నా స్టూడియో ఉన్నప్పుడు ఇల్లు అక్కడే బంజారీస్లో ఉన్నప్పుడు గమ్ముని ఎవరన్నా పొలిటీషియన్స్ వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కావలిస్తే నేను ఎవరన్నా పంపివ్వండి, నేను కూడా వెళ్ళి ఆయన చూడటానికి. అలా ఆయన అంటే నాకు ఇష్టమైన నాయకుడు. అండ్ ఆ తర్వాత జగన్ గారు, పర్టికులర్గా జగన్ గారు ఒక మంచి ఇన్స్పిరేషన్ అండి. అంటే రాజకీయ నాయకుడిగా ఎంతో ఆయన ఎన్ని రకాలుగా రాజశేఖర రెడ్డి గారు ఎలాంటిదో అందరికీ తెలుసు. అలా తర్వాత తండ్రి ఉన్నంతకాలం ఎవరు ఆయన మీద ఏం చేయలేదండి. అయిపోయిన తర్వాత ఆయన మీదే కేసులు పెట్టి రకరకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టి నిజంగా ఆ రోజు కాంగ్రెస్లో జాయిన్ అయిపోయి ఆయన చేస్తుంటే ఏముండి కాదు. ఆయన ఒక ఒంటరిగా ఆయన ఆ రోజు నుంచి ఈరోజు ఆయన పోరాట పటిమ నాకు నచ్చిందండి. అది కాక ఆయన పాదయాత్ర, నిజంగా ఇంత పాదయాత్ర ఇంత జనాల్లో ఆయన చూశానండి. నేను 4-5 times నేను పాదయాత్రకి వెళ్ళినప్పుడు ఆయన జనాలతో ఇంటరాక్ట్ అయ్యే తీరు కానీ కానీ నాకు ఒక నాయకుడు ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నీ ఫేస్ చేస్తూ ఒక ధైర్యంతో ముందుకెళ్ళే ఒక స్ఫూర్తి. డెఫినెట్గా ఆయన సక్సెస్ అవ్వాలి, ఆయన సీఎంగా చూడాలనే ఒక దృఢ సంకల్పంతోనే పార్టీలో జరిగింది. ఏది ఆశించి కాదు, నేను కానీ పృథ్వీ గారు కానీ మేము ఎవరిలో ఏది ఆశించలేదు. ఎందుకంటే పోసాన్ గారు కానీ ఎవరు ఆయన ముందు మన నాయకుడు సీఎం అవ్వాలి, అయితే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఇట్లాగా జనాలకి అందరికీ మంచి పథకాలు ఆయన ఏ రోజు లాస్ట్ టైమే ఆయన ఫాల్స్ హామీలు ఇస్తే లాస్ట్ ఎలక్షన్లోనే ఇది కనుక ఆయన ఇప్పుడు ఫాల్స్ హామీలు ఇవ్వలేదు. ఈరోజు కూడా ఆయన ఏం చేయగలుగుతాడో అది ఆయన క్లారిటీగా చెప్తాడు. అందుకని జనాలకి ఆయన మీద విశ్వాసంతో ఈసారి తప్పకుండా ఎన్నుకుంటారని అనుకున్నాను. ఎందుకంటే ఆయనకున్న మెచ్యూరిటీ పాదయాత్ర అయ్యాక నేను చూశానండి. పాదయాత్ర అయిన తర్వాత ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ ఆయన ఇచ్చిన స్పీచెస్ కానీ ఆయన ఎంత క్లారిటీగా, జనాలు కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. ఎంత క్లారిటీగా ఉన్న నాయకుడు మనం కావాలి, ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి అని ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళి. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి మేము పార్టీలో ఎక్కడికన్నా సరే తిరుగుతున్నామండి. ఏ కాన్స్టిట్యున్సీకి పిలిచినా ఎక్కడికి వెళ్ళినా ప్రోగ్రామ్స్కి అన్నీ తిరుగుతున్నప్పుడు జనాల్లో స్పందన. అండ్ రాజశేఖర తండ్రిని మించిన తనయుడిగా ఆయన చేసిన, తండ్రిని మించిన పాదయాత్ర చేసి తండ్రిని మించిన తనయుడిగా ఆయన చేసే ఈ పాదయాత్ర జనాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అండ్ డెఫినెట్గా ఒక మంచి నాయకుడిగా ఆయన ఎన్నుకుంటారు.
పార్టీలో చేరారు బాగానే ఉంది, ఎందుకని టికెట్ అడగలేదు అసలు మీరు? టికెట్ ఎందుకండి, నేను బేసికల్గా 2 లాజిక్స్ ఉన్నాయండి. ఇప్పుడు నాది రాజకీయం ఫ్యామిలీ, మా పెద్దనాన్నగారు 5 టర్మ్స్ ఎమ్మెల్యే, మా తాతగారు 9 టర్మ్స్ ఎమ్మెల్యే. అండ్ నేను హైదరాబాద్లో ఉండి నా మూలాలన్నీ అక్కడే ఉన్నాయి. నేను హైదరాబాద్లో ఉండి ఇక్కడ యాక్టింగ్ చేస్తా, నేను రాజోలు వెళ్తే ఎవరన్నా ఓట్లు వేస్తారండి? నేను ఎక్కడన్నా టికెట్ అడిగితే నాకు వేస్తారు? బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే, నేను అన్నీ వదిలేసి మా ఊరు వెళ్ళిపోయి జనాలకు నేను ఏదైనా సోషల్ సర్వీస్ చేసి నాకు అదే సంకల్పం ఉంటే జనాలు నాకు ఓట్లు వేస్తారు. అదే అంటే ఒక మనిషికి ఒక ఇంగిత జ్ఞానం ఉండాలంటారు. మనం ఏంటి, మనం ఎంతవరకు ఉండాలి, మనం ఏమవుతాం మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే డెఫినెట్గా ఏ మనిషి అన్నా క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ నాకు ఉందండి. ఆ క్లారిటీ పరంగా నేను నిజంగా ఉన్న ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు నేను ఎక్కడ పలానా కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలంటే ఆ కాన్స్టిట్యున్సీ నేను ఏదో చేయాలి కదా. ఆ కాన్స్టిట్యున్సీకి ఏదో చేసినప్పుడు నేను ఆశిస్తే డెఫినెట్గా తప్పులేదు. ఒక రాజకీయ నాయకుడు అన్నాడు వెళ్ళాలని ప్రజల్లోంచి వస్తాడు, ప్రజల హృదయాల్లోంచి వస్తాడు. అంటే ఒక పంచాయతీ ప్రెసిడెంట్, లేకపోతే ఒక వార్డు మెంబరు, ఆ తర్వాత సొసైటీ మెంబరు, ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎన్ని ఎత్తుల్లోంచి ప్రజల్లోంచి సేవ చేస్తే నిరంతరం ఏది చెప్తే అయ్యా నాకు ఈ సమస్య ఉంది, లేకపోతే నాకు ఇది ఉంది, మా పాపకి ఈ కాలేజీలో సీటు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, మాకు ఇది కావాలి, ఇల్లు కావాలి, నాకు స్థలం లేదు, ఇన్ని చెప్పుకుంటే అన్నీ ఎన్నో విని ఎన్నో సమస్యలు జనాలతో ఇంటరాక్ట్ అయితేనే తను ఒక రాజకీయ నాయకుడు అవ్వగలడు అనేది నేను నిజంగా నమ్ముతాను. ఎందుకంటే ఎంతోమంది రాజకీయ నాయకులు నేను చూశాను నా లైఫ్లో. ప్రజలతో ఆ ఇంటరాక్షన్ ఉన్నప్పుడే వాళ్ళు కనెక్ట్ అవుతారని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు జగన్ గారు ఈరోజు నిరంతరం అంత ఉండి, రాజశేఖర రెడ్డి గారికి అంత అద్భుతమైన పేరుండి స్వర్ణయుగం ఆయన ఎవరికి పార్టీలకు అతీతంగా ఏ పని కాదా. ఇప్పుడు తెలుగుదేశం మెంబర్ వచ్చినా సరే ఇంకో వాళ్ళు ఆ పార్టీలు లేదు, మన ఎవరు వచ్చినా మనం వాళ్ళకి చేయాలని ప్రతి ఒక్కరికి ఆయన చేశాడు. పార్టీలకు అతీతంగా ఆయన పోయినప్పుడు అందరూ కూడా అన్ని పార్టీలలో కూడా కళ్ళంట నీరు పెట్టుకున్నారు. అంత గొప్ప నాయకుడు ఆయన. అలాగా ఇప్పుడు జగన్ గారు ఆయన తర్వాత ఆ ఎర ఆయన కొనసాగిస్తున్నారని, అండ్ డెఫినెట్గా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆ పాదయాత్ర ద్వారా ఆయనకు వచ్చిన మెచ్యూరిటీ వలన ఇంకా అద్భుతంగా తీర్చిపడ్డారు. అండ్ డెఫినెట్గా తండ్రిలాగా ఆయన కూడా మళ్ళీ ఇంకొక స్వర్ణయుగం రాకపోతుందని నేను నమ్ముతున్నాను. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.